అందరికీ నమస్కారం. లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. మై నేమ్ ఇస్ కృష్ణ తేజ. నా పేరు కృష్ణ తేజ అండి. 2015 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ని. నాకు ఇచ్చిన టాపిక్ వచ్చేసి ఎడ్యుకేషన్ గురించి మాట్లాడమన్నారు. ఐ జస్ట్ థాట్ ఐ విల్ షేర్ వన్ ఆఫ్ మై లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అబౌట్ ఎడ్యుకేషన్. అందరిలానే నేను 10th టాపర్ని అయ్యాను, ఇంజనీరింగ్ టాపర్ని అయ్యాను. 10th ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ టాపర్ని అయిన తర్వాత ఆంధ్రాలో ప్రతి స్టూడెంట్లానే నాకు కూడా ఒక మల్టీనేషనల్ కంపెనీలో లక్షల్లో శాలరీతో ఒక మంచి జాబ్ వచ్చింది. నేను చాలా హ్యాపీగా జాబ్ చేస్తున్న టైంలో ఆ దేవుడు నాకు ఒక రూమ్మేట్ని ఇచ్చాడు. నిజం చెప్పాలంటే మా రూమ్మేట్కి అనమాట ఐఏఎస్ అవ్వాలన్న ఒక కోరిక. ఒకరోజు మా రూమ్మేట్ నాతో చెప్పాడు, తేజ నాకు ఐఏఎస్ అవ్వాలని ఉంది అని చెప్పాడు. నేను వెంబటనే ఏంటి ఐఏఎస్ అని అడిగాను. వెంబటనే వాడు నాతో అన్నాడు, జిల్లా కలెక్టర్ అవ్వాలని ఉంది అన్నాడు. నేను అప్పుడు వాడిని అడిగా, ఏంటి దాని ప్రత్యేకత, ఇక్కడ నీకు మంచి శాలరీ వస్తుంది కదా అంటే, అప్పుడు ఫస్ట్ టైం వాడు చెప్పాడు, ఒక ఐఏఎస్ అవుతే, ఒక జిల్లా కలెక్టర్ అవుతే జనాలకి ఏ విధంగా సేవ చేయొచ్చు అని చెప్పేసి. వాడు నిజం చెప్పాలంటే నన్ను మోటివేట్ చేసి వాడితో పాటు నన్ను కూడా తీసుకువెళ్ళి ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఐఏఎస్ చదవటం కోసం జాయిన్ చేశాడు. నేను వాడు ప్రతిరోజు ఈ ఐఏఎస్ కోసం కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చదువుకొని రావటం జరిగింది. నేను ఎప్పుడైతే రోజు ఐఏఎస్ కోచింగ్కి వెళ్ళి వస్తున్నానో నాకు చిన్నగా అర్థమైంది, ఐఏఎస్ ఒక ఉద్యోగం కాదు, ఒక సేవ అని. నేను కూడా చాలా నీట్గా, చాలా కాన్సన్ట్రేటెడ్గా ఐఏఎస్ ఎగ్జామ్కి చదవటం మొదలుపెట్టాను. అలా ఫస్ట్ టైం నేను ఐఏఎస్ ఎగ్జామ్ రాశాను. నేను ఫెయిల్ అయ్యాను. నేను ఫెయిల్ అయినప్పుడు నేను అనుకున్నాను, నాకు జాబ్ చేసే టైంలో బాగా చదువుకోవటానికి టైం దొరకపోవటం వల్ల నేను ఫెయిల్ అయ్యాను అనుకొని నేను జాబ్ రిజైన్ చేసి నెక్స్ట్ 1 year మొత్తం 24 గంటలు ఐఏఎస్ కోసమే ప్రిపేర్ అయ్యి సెకండ్ టైం నేను ఐఏఎస్ ఎగ్జామ్ రాశాను. సెకండ్ టైం నేను ఫెయిల్ అయ్యా. సెకండ్ టైం ఫెయిల్ అయినప్పుడు నేను అనుకున్నాను, నేను 10th టాపర్ని, ఇంటర్మీడియట్ టాపర్ని, ఇంజనీరింగ్ టాపర్ని, నేను ఎలా ఫెయిల్ అవుతాను, ఇది ఒక బ్యాడ్ లక్ అయ్యి ఉంటుందని చెప్పి ఇంకొక సంవత్సరం 24 గంటల ఐఏఎస్ కోసం చదివి ఇంకొక సంవత్సరం చదివిన తర్వాత 3వసారి ఐఏఎస్ ఎగ్జామ్ రాశా. 3వసారి కూడా నేను ఫెయిల్ అయ్యా. మీరందరూ అబ్జర్వ్ చేస్తే ఆ దేవుడు నాకు జీవితంలో 3 పెద్ద సక్సెస్లు ఇచ్చాడు. 10వ తరగతి పెద్ద సక్సెస్ అయింది, ఇంటర్మీడియట్ పెద్ద సక్సెస్, ఇంజనీరింగ్ పెద్ద సక్సెస్. వెంబటనే అదే దేవుడు నాకు జీవితంలో 3 ఫెయిల్యూర్స్ కూడా ఇచ్చాడు. ఐఏఎస్ 1వసారి ఫెయిల్ అయ్యాను, 2వసారి ఫెయిల్ అయ్యాను, 3వసారి ఫెయిల్ అయ్యాను. ఎంత తెలియగలవాడికైనా 3 సార్లు